మన నోటికి అందించే షడ్రసోపేతమైన భోజనంలో ఎంత మంచి ఉందో అంత చెడ్డ ఉంది. ఈ షడ్రుచుల మీదే మనిషి తత్వం ఆధారపడి ఉంది. అవే మన గుణాలను బయట పెడతాయి. అవే సత్య రజస్తమో గుణాలు. నాభి వరకు ఉన్న భాగం తమోగుణ ఆవాసం. నాభి నుంచి ఉదరం వరకు రజోగుణం, ఉదరం నుంచి కంఠం వరకు సత్యగుణం. కంఠ భాగం పైన ముఖమండలం. మనసు నుంచి బుద్ధి, బుద్ధి నుంచి జ్ఞానం వికసించే కేంద్రం అది. జ్ఞానం భగవత్ సంకేతం. అదే బ్రహ్మం, అంటే పరమాత్మను చేరుకోవడానికి దారి. అందుకే మనం నోటికి అందించే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అది మనకి భగవంతుడి ప్రసాదం. దాన్ని ఆయనకి నైవేద్యంగా సమర్పించి మనం భుజిస్తే మనకి క్షేమం. మనకింత క్షేమాన్ని కలిగించే ఆహారాన్ని భగవంతుడు ఎందరి సాయంతో మన వరకు చేరుస్తున్నాడో కూడా తెలుసుకోవాలి. ఆకలితో నకనకలాడుతూ కూర్చోగానే ప్రేమగా అన్నం వడ్డించేది తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, భార్య కావచ్చు. మొత్తం మీద ఆవిడ అన్నపూర్ణ. ఆకలితో ఉన్నవారికి సుష్టిగా కొసరి వడ్డించిన వారు ఎవరైనా అన్నపూర్ణలే. ముందుగా ఆమెకి కృతజ్ఞతలు చెప్పాలి. ఆమెకి కావలసినవన్నీ తెచ్చిస్తున్నవారు మరొకరు. అతడు తండ్రో, భర్తో, కుమారుడో ఎవరైతేనే ఒక దాత, ఒక దేవుడు. మరి ఆ పదార్థాలు ఆయన సృష్టిస్తున్నాడా? మళ్ళీ ఎన్నో చేతులు, ఎంతో శ్రమ. ఎండావానానక కాయకష్టం చేసి పండించిన పంటనంతా తానొక్కడ అనుభవించాలనుకోకుండా సమస్త మానవాళి ఆకల బాధలు తీరుస్తున్న రైతన్నలో కనిపించిన ఆ పరమాత్మ అందరి సహకారంతో అందే కమ్మనైన ఆహారాన్ని కడుపులోకి పంపిస్తున్నాం. లోపలి యంత్రం అవసరం అనుకున్నవి రక్తంగా మార్చి శరీరానికి శక్తినిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, ఆలోచననిస్తుంది, వివేచనని ఇస్తుంది, మలినాన్ని వ్యర్థాల్ని బయటికి తోసేస్తుంది. 3 పూటల 5 వేళ్ళు ఐక్యతతో పనిచేసి నోటికింత అందిస్తున్నాయంటే వాటి వెనుక మనకి కనిపించని ఆ పరమాత్మ సహస్ర బాహువులతో, సహస్రాక్షులతో, సహస్ర శీర్షాలతో చేస్తున్న నిర్విరామ కృషి ఉంది. అది ఎంత అచంచలమైనదో తెలుసుకోవాలి. తెలుసుకుని మన చుట్టూ ఉన్న వారితో చెయ్యి కలపాలి. 5 వేళ్ళు నోట్లోకి వెళ్తున్న మనిషి జీవించే స్వల్పకాలంలోనే ఈ రహస్యం తెలుసుకుని జీవించటమే ఒక నైవేద్యం. ఈ భగవత్ ప్రసాదాన్ని వృధా చేయకపోవడం ఓ దీక్షగా మారాలి. నలుగురితో పంచుకోవడం, అన్నార్థులకి ఆకలి తీర్చడం ఓ హోమం లాంటి పవిత్ర చర్య. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ సందేశాన్ని ఇచ్చిన శ్రీ పివిబి శ్రీరామూర్తి గారికి కృతజ్ఞతలు, నమస్కృతులు.